హరి ఓం శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 202వ ఎపిసోడ్లో 117వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో అణిమాండవ్యుడు మాండవ్య మహర్షి ధర్ముడికి శాపం పెట్టడం, ఆ ధర్ముడికి ఎందుకు శాపం పెట్టవలసి వచ్చింది అనేటువంటి ముఖ్యమైనటువంటి అంశాన్ని నేడు ప్రస్తావించుకున్నాం. ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆది పర్వం 117వ అధ్యాయంలో మాండవ్యం ఋషిం జ్ఞాత్వా భీతేన రాజ్ఞ తస్య శూలాత్ విమోక్ష. ఈ మాండవ్యుడు మహర్షి గొప్ప శక్తిమంతుడని తెలుసుకున్నటువంటి రాజు శూలము నుండి విమోచనం కలిగించడం, ఆ తర్వాత మాండవ్యుడు ధర్ముడి దగ్గరికి వెళ్ళడం, ధర్ముని శాపం పెట్టడం అనేటువంటిది ఇది ముఖ్యమైనటువంటి అంశం. దాంట్లో శ్రీ వైశంపాయన ఉవాచ. నిన్నటి పాఠంలో చెప్పుకున్నాం, దొంగతనం చేసి ఆ ధనంతో పాటుగా ఈయన ఆశ్రమంలోకి రావడం, వాళ్ళని అనుసరిస్తూ రక్షక భటులు అన్వేషిస్తూ ఆశ్రమంలో దొంగల్ని, సొత్తుని, అలాగే ఈయన మీద అనుమానం కలిగి ఈ మాండవ్య మహర్షిని కూడా రాజుగారి దగ్గరికి తీసుకువెళ్తే రాజుగారు విచారించకుండా ఈయనకి శూలారోపణ శిక్ష విధించడం జరిగింది. సంహరించమని శిక్ష విధించడం జరిగింది. వాళ్ళు శూలారోపణం చేశారు. ఆయన ఆ శూలం మీదే ఎంతో కాలం జీవిస్తూ నిరాహారంగా ఉన్నాడు. మహర్షులతో ప్రస్తావించాడు. అక్కడ రాత్రిపూట మహర్షులు పక్షుల రూపాలలో వచ్చి ఆయన్ని అడుగుతున్నారు, నాయన నువ్వేమన్నా తప్పు చేశావా, నీలాంటి వాడికి ఎందుకు ఇంత శిక్ష పడింది అని చెప్పి అడుగుతుంటే, అప్పుడు ఆ ముని మాండవ్య మహర్షి ఆ వచ్చినటువంటి పక్షుల రూపాలతో వచ్చినటువంటి మహర్షులతో ప్రస్తావిస్తున్నాడు. అది నేటి పాఠంలో ప్రారంభమవుతుంది. తతస్స ముని శార్దూలః తానువాచ తపోధనాన్. ఇక్కడ తాన్ ఉవాచ అన్నారు. తాన్ అనే పదానికి అర్థం అక్కడ ఆ ఋషులతో ఉవాచ పలుకుతున్నాడు. ఎలాంటి ఋషులు? వాళ్ళందరూ తపోధనాన్ తాన్, తపస్సే ధనంగా కలిగినటువంటి ఆ మహర్షులతో ఉవాచ ఈ విధంగా పలుకుతున్నాడు మాండవ్య మహర్షి. నాకు తెలిసి నేను ఏ దోషము చేయలేదు, ఎవరి వల్ల నాకు ఇటువంటి స్థితి పట్టలేదు, అంటే నా ఈ స్థితికి ఎవరు కారణం కాదు అని కూడా చెప్తున్నారు. దోషతః కం గమిష్యామి నహి మే అన్యోపరాధ్యతి. దోషతః కం గమిష్యామి, ఎవరి దోషాన్ని నేను ఎత్తి చూపించగలను, ఎవరి దోషము నేను చూపించలేను, చూపించే అంశము లేదు ఇందులో. నహి మే అన్యో అపరాధ్యతి, అన్యః అపరాధ్యతి న. అపరాధం చేసినటువంటి వాడు వీడు అని నేను చెప్పడం నా సంస్కారం కాదు. అది మహారాజు తప్ప, భటులు తప్ప, దొంగలు తప్ప, ఎవరి తప్పు లేకపోతే నా ప్రాయశ్చిత్తము, నా పాపకర్మ, ఇవన్నీ కూడా నేను తెలిసి ఏ పాపము చేయలేదు. తం దృష్ట్వా రక్షిణస్తత్ర తదా బహుతిథే అహని. ఎన్నో తిథులు, ఎన్నో రాత్రులు ఆ విధంగా తన ప్రాణాన్ని రక్షించుకుంటూ అదే విధంగా మహర్షి అక్కడే అలాగే ఉండటం చూసి, తం దృష్ట్వా, ఎవరు చూసి? రాజభటులు చూశారు. భటులు చూసి ఇంకా ప్రాణంతో ఉన్నాడు ఈయన. కాబట్టి ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయం కదా, మహారాజుకు చెప్తామని చెప్పి న్యవేదయం స్తదా రాజ్ఞే యథా వృత్తం నరాధిప. నరాధిపుడికి, ఆ మహారాజుకి యథావృత్తం ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. శూలారోపణ వేసినటువంటి దొంగలు ఎప్పుడో మరణించారండి, ఈయన మాత్రం ఇంకా బతికే ఉన్నారు, అలాగే ఉన్నారు నిరాహారంగా. దాంతో ఆశ్చర్యపడి రాజు రాజాచతం ఋషిం శ్రుత్వా, శ్రుత్వా అంటే విని, తం ఋషిం శ్రుత్వా అంటే ఆ మహర్షి గురించి విని, నిష్క్రమ్య సహ మంత్రిభిః, సహ నిష్క్రమ్య,
మంత్రులతో పాటుగా బయటికి వెళ్ళి ఆ మహర్షి దగ్గర వెళ్ళి పరిశీలించాడు. నిష్క్రమ్య అంటే బయటికి వెళ్ళి రావడం. అలా ఆయన దగ్గర దాకా వెళ్ళడం. ప్రాసాదయామాస తదా శూలస్థం ఋషి సత్తమం. శూలస్థం అంటే శూలమునందు ఆరోపించబడినటువంటి ఋషి సత్తమం. ఋషులలో సత్తముడు, ఋషులలో ఉత్తమోత్తముడైనటువంటి ఆ ఋషుణ్ణి ప్రాసాదయామాస ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించాడు ఇక మహారాజు. అయ్యా క్షమించండి, పొరపాటైంది అని చెప్పి అప్పటికే మంత్రులతో, పండితులతో, బ్రాహ్మణులతో చర్చించాడు. తప్పు జరిగిందని తెలుసుకున్నాడు మహారాజు. కాబట్టి ఇక ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. శూలస్థమయ్యి ఉండి కూడా ఆ మహర్షి ఈ విధంగా ఇంకా జీవించాడంటే మహానుభావుడు. అప్పుడు ప్రజోవాచ, మహారాజు అంటున్నాడు, యన్మయా అపకృతం మోహాత్ అజ్ఞానాత్ ఋషి సత్తమా. మోహాత్ అజ్ఞానాత్, ఓ ఋషి సత్తమా, అంటే ఋషులలో ఉత్తముడైనటువంటి వాడిని ఋషి సత్తముడు అంటారు. నా యొక్క మోహంలోనూ నా యొక్క అజ్ఞానంలోనూ నేను ఈ విధంగా చేశాను. నా అజ్ఞానాన్ని మన్నించండి మహానుభావ. యన్మయా అపకృతం, అపకృతం అపకారం చేశాను. యన్మయ నా చేత ఏదైతే అపకారం చేయబడిందో, కీడు చేయబడిందో, ఏ విధంగా? మోహాత్ అజ్ఞానాత్, నేను రాజు అనేటువంటి వ్యామోహంలో ఓ పక్కన, అలాగే అజ్ఞానంలోనూ ఓ పక్కన. వీడు చెప్పారు కాబట్టి దొంగలతో పాటు వచ్చారు కాబట్టి సైనికులు చూసే ఉంటారనేటువంటి అజ్ఞానంలో ఏమాత్రమూ వివేకాన్ని ఆచరించకుండా, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం తెలుసుకోకుండా అజ్ఞానంతో ఈ విధంగా మిమ్మల్ని శిక్షించాను. అనుగ్రహించండి స్వామి, కోపించకండి స్వామి అన్నారు. ప్రాసాదయే త్వాం తత్రాహం నమే త్వం క్రోద్ధుమర్హసి, నమే త్వం క్రోద్ధుమర్హసి. దయచేసి మా యందు కోపించమాకండి మహానుభావ. ప్రసాదయే త్వాం, త్వాం ప్రసాదయే, మీరు అనుగ్రహించండి, ప్రసన్నం కండి, మా మీద క్రోధం తెచ్చుకోమాకండి అని చెప్పి ప్రసాదయే త్వాం తత్రాహం నమే త్వం క్రోద్ధుమర్హసి అనగానే అంత తపశ్శక్తి సంపన్నుడై ఉండి కూడా శపించగలిగినటువంటి శక్తి, ధర్ముణ్ణి శపించినటువంటి వాడు ఇంకా ఆఫ్టర్ ఈ రాజు మీద శాపం అంటారు. అట్లాంటి మాండవ్య మహర్షి ఏముంది, ఏం తప్పే ఉంది, కానీ దీనికి ఏదో తప్పు ఉంది, అది తెలుసుకోవాలని చెప్పి అనుకుని అసలైనటువంటి తత్వం తెలుసుకోవడం కోసం ఈ రాజుని వదిలిపెట్టేశాడు ప్రసన్నంగా. సరేనాయన, ఈ తప్పేం లేదు అని. ఏవ ముక్తస్తతో రాజ్ఞ ప్రసాదమకరోన్ముని అన్నారు ఇక్కడ. ప్రసాదం అకరోన్ ముని, ముని ప్రసన్నమైపోయాడు మహారాజు యొక్క దీనవచనాలకి. ఎందుకంటే దీన్నే పశ్చాత్తాపం అంటారు, ప్రాయశ్చిత్తం అంటారు. తప్పు చేశాడు, పశ్చాత్తాపడతాడు. కాబట్టి వెంటనే ఈ విధంగా పలికినటువంటి మహారాజు పట్ల ప్రసాదమకరోన్ముని, ముని ప్రసన్నుడయ్యాడు. కృతప్రసాదం రాజాతం తతస్సమవతారయత్, తతస్సమవతారయత్. కృతం ప్రసాదం, రాజు ప్రసన్నం చేసుకుని ఆయన్ని అక్కడి నుంచి శూలం మించి కిందకి దింపాడు. సమవతారయత్, కిందకి దింపడం. పైన శూలాగ్రం భాగం నుండి మెల్లగా అవతార్య చ శూలాగ్రాత్, శూల అగ్రాత్, శూలము యొక్క అగ్రభాగం మీద ఉన్నటువంటి ఆ దేహాన్ని, ఆయన యొక్క శరీర భాగాన్ని అలా అవతార్య కిందకి జాగ్రత్తగా దించాడు. శూలాగ్రాత్ శూలం నిశ్చకర్ష, నిశ్చకర్ష, చకర్ష అంటే లాగటం, లోపల శరీరంలో ఉన్నటువంటి ఆ శూలాన్ని బయటికి అలా లాగుతాడు. నిశ్చకర్ష. రాజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మెల్లగా జాగ్రత్తగా దాన్ని బయటికి తీయడానికి ప్రయత్నించాడు, కానీ లోపల నుంచి అది రాదు. చివరికి సాధ్యం కాక అశక్నువంశ్చ నిష్కర్షుం శూలం మూలే సచిచ్చిదే. లోపల ఉన్నటువంటి శూలం బయటికి లాగటానికి అశక్నువన్, సాధ్యం కాక, లోపల భిన్న భిన్నమైనటువంటి మాంసముద్దలతో కొవ్వుతో పుడుకునే బయటికి రాక చివరికి ఎంతవరకు రాగలిగితే అంతవరకు వచ్చి మూలే సచిచ్చిదే. మూలము అనే పదానికి అర్థం ఎంతవరకు అయితే వచ్చిందో ఆ శూలం యొక్క అగ్రభాగం ఎంతవరకు అయితే లోపలే ఉంది శరీరంలో, వచ్చినంత మేరకు కట్ చేశాడు ఆ శూలాన్ని. మొత్తం అంతా చిచ్ఛేదం అంటే, ఛేదం అంటే నరకటం. శూలాన్ని అక్కడ దేహంలోనే కొంత భాగాన్ని ఉంచేసి వచ్చినంత భాగాన్ని వరకు అక్కడ వరకు ఛేదనం చేశారు, నరికేశారు. ఇక మిగతా భాగం అంతా ఆయన శరీరంలోనే ఉండిపోయాయి. స తథా అంతర్గతేనైవ శూలేన యచరన్ ముని. యచరన్ అనే పదానికి అర్థం సంచరించడం. యచరన్, చరతి చరతః చరంతి. యచరన్ అంటే సంచరించడం.
ఆ మిగతా భాగాన్ని, శూలం యొక్క భాగాన్ని, ఒక భాగాన్ని లోపల పెట్టుకుని ఆ మహర్షి అలా సంచరిస్తూ అలా జీవితాన్ని గడిపాడు, మిగతా జీవిత భాగాన్ని అంటారు. తథా అంతర్గతేనైవ శూలేన. ఎంతమంది లోపల శరీర భాగాల్లో ఇలాంటి భాగాలు పెట్టుకుని తిరుగుతూ ఉండేవారు. కొంతమంది ఇప్పటికీ సైనికులు లోపల బుల్లెట్లుండి జీవిస్తున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వీర సైనికులు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పిస్తున్నటువంటి సైనికులు. లోపలే శత్రువులు లోపల అలా పొడిచినటువంటి ఘాట్లు. వీర సైనికులకు అలంకారాలు ఏముంటాయి ఇంకా? ఆ రక్తపు ఘాట్లు, ఆ ఛేదనాలు, తూటాలు మొదలైనటువంటివే కదా దేశ రక్షణలకి ఆభరణాలని. అట్లా ఇక్కడ ఈయన లోపల ఉన్నటువంటి ఆ శూలముతోనే మిగతా జీవిత భాగాన్ని, శేష జీవితాన్ని గడిపాడు. వ్యచరన్ ముని, అలాగే సంచరిస్తూ ఉండేవాడు. కంఠ పార్శ్వాంతరస్తేన శంకునా మునిరాచరేత్ పుష్పభాజనధారీ స్యాదితి చింతాపరో భవేత్. కంఠ పార్శ్వం అంటే కంఠం యొక్క పక్క భాగం దాకా ఉన్నది ఆ శూలం. అలా ఉన్నటువంటి ఆ శూలంతో ఆయన అలాగే ఏదో పుష్ప మాల ధరించినట్టుగా అలా ఆయన లోపల అదే పెట్టుకుని ధరించి జీవితాన్ని గడిపేశాడు. అలా గడుపుతూ చాతి తపస, చ అతి తపస పెట్టేస్తే, ఇక్కడ చాతి తపస అనేది పెట్టేస్తే చ ప్లస్ అతి తపస అంటే అత్యుత్తమమైనటువంటి ఉగ్రమైనటువంటి తపస్సుతో, ఆయన చేసినటువంటి గొప్ప తపస్సుతో సచాతి తపసా లోకాన్ విజిజ్ఞే దుర్లభాన్ పరైహి, పరులకి దుర్లభమైనటువంటి ఉత్తమోత్తమైనటువంటి లోకాలని సాధించాట మహానుభావుడు. దుర్లభాన్ పరైహి అంటే ఇతర మానవులకి సాధ్యం కానటువంటి దుర్లభమైనటువంటివి. లోకాన్ విజిజ్ఞే, ఉత్తమమైనటువంటి లోకాలని పొందారు ఆయన యొక్క అతి తపస్సు శక్తితో, అద్భుతమైనటువంటి తపశ్శక్తితో. అంతేకాకుండా ఈ మాండవ్య మహర్షి అప్పటి నుంచి అణి మాండవ్య ఇతి చ తతో లోకేషు గీయతే, అణిమాండవ్యుడు అనేటువంటి పేరుతో ప్రసిద్ధికి ఎక్కాట ఈ మహానుభావుడు. లోకేషు గీయతే, గీయతే అంటే ప్రసిద్ధి చెందడం, ప్రఖ్యాతి చెందడం, ఖ్యాతికి ఎక్కడం. లోకేషు గీయతే ఎలా, ఎటువంటి పేరుతో అంటే మాండవ్య మహర్షి కాస్త అణిమాండవ్య మహర్షి అనే పేరుతో ఖ్యాతి ఎక్కాడు. ఏమిటది అంటే, అణి అంటే శూలము యొక్క అగ్రభాగాన్ని అణి అంటారు. కిందే ఇస్తే ఇవ్వచ్చు అని ఇక్కడ ఇచ్చారు. అణి శూలాగ్రం తద్యుక్తో మాండవ్య, శూలం యొక్క అగ్రభాగం లోపల శరీరంలో కలిగినటువంటి వాడు ఎవరైతే ఉంటాడో అటువంటి వాడిని అణి మాండవ్యుడు అంటారు. అని అంటే ఆ చివరి భాగం. కాబట్టి అణి మాండవ్య ఇతి చ తతో లోకేషు గీయతే సగత్వా సదనం విప్రో ధర్మస్య పరమార్థవిత్. చివరికి శేష జీవితం అలాగే గడిపి, దాంతోనే గడిపి మరణించిన తర్వాత గత్వా సదనం, ఆ బ్రాహ్మణోత్ముడు చివరికి ధర్మస్య సదనం గత్వ, ధర్ముడి యొక్క సదనానికి వెళ్ళాట. సదనము అంటే నివాసం. ధర్ముడి యొక్క నివాసానికి వెళ్ళాడు అంటే యమధర్మరాజు యొక్క నివాసానికి చేరుకున్నాడు. పరమార్థవిత్, పరమ ధర్మవిత్, పరమార్థవిత్, ధర్మార్థాలు తెలిసినటువంటి మహానుభావుడైనటువంటి ఆ ధర్ముడి యొక్క నివాసానికి ఈ విప్రోత్తముడు చేరుకున్నాడు మరణించిన తర్వాత దేహాంతర ప్రాప్తికి. లోపల సింహాసనంలో అద్భుతంగా ఆ యమధర్మరాజు ధర్ముడు ఆసనస్థం తతో ధర్మం దృష్ట్వోపాలభత ప్రభుం, దృష్ట్వోపాలభత ప్రభుం. ఆసనంలో, సింహాసనంలో ఆసీనుడై ధర్ముడు చక్కగా అందరికీ తగినటువంటి చేయవలసినటువంటివన్నీ చేస్తున్నాడు, అక్కడ వేయవలసిన శిక్షలు వేస్తున్నాడు. ఆసనస్థం తతో ధర్మం, అటువంటి ధర్ముని చూశాడు. దృష్ట్వా ఉపాలభత ప్రభుం, ఆ ప్రభువుని ఒక్కసారి నమస్కరించుకున్నాడు. తనకి తానే పరిచయం చేసుకోక్కర్లేదు, కానీ ఒక్క ప్రశ్న అడగదలుచుకున్నాడు. ఆ ప్రశ్న అడుగుతున్నాడు ఇక్కడ మాండవ్య మహర్షి, అణి మాండవ్యుడు. కిం ను తద్దుష్కృతం కర్మ మయా కృతం అజానత, మయా కృతం అజానత. అజానత అనే పదానికి అర్థం ఏంటంటే తెలియకుండా నేనే తప్పు చేశాను, ఇంకొంత శిక్ష వేశాను. ఎందుకంటే నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు. చూడు ఎంత అద్భుతమైనటువంటి వాక్యం. తెలిసి ఏ తప్పు చేయలేదు, తెలియకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. కాబట్టి అది ధర్ముడిని అడగాలి. ఇందాల మహారాజుకు తెలియదు ఆ విషయాలు, కాబట్టి ఇక్కడ ధర్ముడి కోసం వచ్చాడు. మయా అజానతాకృతం కర్మ, నేను తెలియక చేసినటువంటి కర్మ ఏదైనా ఉంటే ఆ కర్మకు నువ్వు ఈ శిక్ష వేశావా? ఏం చేశాను చెప్పు. కిం ను తద్దుష్కృతం కర్మ, అంత దుష్కృతమైనటువంటి కర్మ నేనేం చేశాను, అంత పాపకర్మ నేనేం చేశాను, చెయ్యకూడనటువంటి కర్మ నాకు తెలియని వయసులో ఏం చేశాను. యస్యేయం
యస్య ఇయం దేని వల్ల నేను ఇంతటి ఫలితాన్ని నేను అనుభవించాను, ఇంతటి కష్టాన్ని అనుభవించాను. యస్యేయం ఫల నిర్వృత్తిరీదృశ్యా సాధితామయ. ఇటువంటి ఫలితం నాకెందుకు వచ్చింది, ఇంత దుఃఖం పడ్డానే నేను, శారీరకమైన దుఃఖాన్ని ఇంత పొందానే, చక్కగా హాయిగా ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నటువంటి వాడిని ఈ విధమైనటువంటి దుఃఖం ఎందుకు వచ్చింది? శీఘ్రమాచక్ష్వ, తొందరగా చెప్పు ధర్మ, శీఘ్రం, శీఘ్రం, త్వరగా, వేగం. శీఘ్రమాచక్ష్వ మే తత్వం. తత్వం అంటే సారాంశం, ఉన్నది ఉన్నట్టుగా నాకు నిజం చెప్పు, శీఘ్రంగా చెప్పు. లేకపోతే పశ్యమే తపసో బలం, నా తపస్సు యొక్క బలం ఏంటో ఇప్పుడే చూపిస్తాను, త్వరగా చెప్పు, ఎందుకు నాకు ఈ విధంగా శిక్ష వేశావు అంటే అప్పటిదాకా చక్కగా ఓపిక పట్టినటువంటి వాడు ధర్ముడి దగ్గరికి వచ్చేటప్పటికి పశ్యమే తపసో బలం అని ఒక ఛాలెంజ్ వేశాడు. నా తపశ్శక్తి ఏంటో ఇప్పుడు చూపిస్తాను, కాస్త నువ్వు చెప్పు, త్వరగా చెప్పు, ఏం చేశాను? శీఘ్రమాచక్ష్వమే తత్వం అనగానే ధర్ముడు చెప్తున్నాడు, ధర్మ ఉవాచ, అయినా నువ్వు చిన్నప్పుడు పక్షుల్ని గుచ్చావు, గర్భపులతో గుచ్చావు, వాటి తోకల భాగంలో గర్భపులతో గుచ్చావు, అందువల్ల నీకు ఈ శిక్ష వచ్చిందంటూ పతంగికానాం పుచ్చేషు త్వయైషీకా ప్రవేశిత. పతంగిక అంటే రెక్కల పురుగుల్ని పతంగం అంటారు. మిడతలు, తూనీగలు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటికి పతంగములు అని పేరు. పతంగము పక్షులు మామూలుగా రెక్కలు ఉన్నటువంటి చిన్న చిన్న పక్షులు. అటువంటి పతంగికానాం పుచ్చేషు, పుచ్చము అంటే తోక భాగములు, వెనక భాగములు. ఆ పతంగ కీటకాది పుచ్చములలో త్వయైషీక ప్రవేశిత, ఈ దీంట్లో రెండు పదాలు ఉన్నాయి, త్వయా ఇషీక. ఇషీక అనే పదానికి అర్థం దర్భపుల్ల, గడ్డి పరక. ఇషీక ప్రవేశిత, దర్భని ప్రవేశపెట్టావు, పుల్లని ప్రవేశపెట్టావు, చిన్న ఎండు పుల్ల గడ్డి పరక లాంటిది ఒకటి నువ్వు ప్రవేశ. ఆ కారణంతో నీకు ఈ శిక్ష వచ్చింది. చిన్న ఎప్పుడు అనేది ఇంకా చెప్పాల. కర్మణస్తస్య తే ప్రాప్తం ఫలమేతత్ తపోధన. ఓ తపోధన, తపస్యధరంగా కలిగిన ఓ మహానుభావ, తస్య కర్మణః తే ఫలం ప్రాప్తం. ఆ కర్మ వలన నీకు ఇదిగో ఈ ఫలితం వచ్చింది. నువ్వు చేసినటువంటి ఆ చిన్న కర్మ వలన ఈ ఫలితం పొందావు. కర్మణస్తస్య తే ప్రాప్తం ఫలమేతత్ తపోధన. స్వల్పమేవ యథా దత్తం దానం బహుగుణం భవేత్. ఎంతైనా దానం తక్కువ చేస్తే ఎలా అయితే ఫలితం, ఎక్కువ ఫలితాన్ని, ఎక్కువ పుణ్య ఫలితాన్ని మనం పొందుతూ ఉంటాము, చిన్న దానం చేసినా గొప్ప ఫలితాన్ని పొందుతాం. అలాగే అధర్మం కూడా తక్కువ చేసినా దాని తగినటువంటి ఫలితం ఎక్కువగానే ఉంటుందని ధర్ముడు ఆయన యొక్క ధర్మ సిద్ధాంతాన్ని చెప్తున్నాడు. స్వల్పమేవ యథా దత్తం. దత్తం అంటే దానం, దానం చేసినటువంటి దానం. దత్తం దానం, ఇవ్వబడినటువంటి దానం ఏదైతే అది అత్యంత స్వల్పమైన కూడా, స్వల్పమేవ యథా దత్తం దానం బహుగుణం భవేత్. ఎంతో గుణాన్ని ఇస్తూ ఉంటుంది, ఎంతో ఖ్యాతి తెస్తూ ఉంటుంది. మనం మన జన్మలో ఇక్కడ ఉండేది 100 సంవత్సరాలే, కానీ ఈ శరీరం మనం పుణ్యకర్మలు చేసుకోవడం వల్ల పైలోకాల్లో, ఊర్ధ్వలోకాల్లో వేలాది సంవత్సరాలు, లక్షలాది సంవత్సరాలు జీవిస్తూ ఉంటాం. ఇప్పటికీ మనం చాలా మందిని, మనం మహారాజుని అలా చూసుకున్నాం. ఎంతో మంది రాజర్షులు ఇక్కడ వాళ్ళ యొక్క శరీరం జీవితం ఉన్నది 100 సంవత్సరాల్లో, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ధర్మాత్ముడిగా జీవించిన, పైన లక్షలాది సంవత్సరాలు సుఖాలు అనుభవించినటువంటి రాజుల గాథలు మనం విన్నాం. అలా ఇక్కడ చేసిన దానాలు, చేసినటువంటి పుణ్యాలు చాలా స్వల్పమైనా కూడా అది స్వర్గలోకంలో బహుగుణం భవేత్, ఊర్ధ్వలోకంలో ఎన్నో గొప్ప ఫలితాలు ఇస్తుంది. చెట్లకి కింద నీళ్లు పోస్తే పైన ఫలితాలు వస్తూ ఉంటాయి అన్నట్టుగా ఈ లోకంలో చేసుకున్నటువంటి పుణ్యకర్మలకి పై లోకంలో మనకి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఫలితం పైన వస్తూ ఉంటుంది, పళ్ళు పైన వస్తాయి చెట్టు అట్లా. అలాగే అధర్మ ఏవ విప్రర్షే, ఓ విప్రర్షే, ఓ బ్రాహ్మణోత్తమ, అధర్మ ఏవం, అధర్మం కూడా అంతే నాయన. అధర్మ ఏవం విప్రర్షే బహుదుఃఖ ఫలప్రద. బహుదుఃఖ ఫలప్రద, ఎంతో దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది. దుఃఖమైనటువంటి ఫలాలను ఇచ్చేటువంటిది ఈ అధర్మం అనేటువంటి. అధర్మం చేశాము అంటే విపరీతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మళ్ళీ అన్ని వేల సంవత్సరాలు వాడి పైన లోకంలో నరకాలు అనుభవిస్తూ ఉండవలసి వస్తుంది. కొన్ని ఏమన్నా ఇక్కడ ఈ జన్మలోనే అనుభవిస్తాం, కొన్ని రోగాలతోనూ, ఇబ్బందులతోనూ, రకరకాలైనటువంటి వ్యాధులతో. మనం చూసారుగా, స్థూలారోపణ అంటే మామూలు శిక్ష. కాబట్టి కొన్నిటికి ఇక్కడే శిక్ష అనుభవిస్తాం, కొన్నిటికి పైన అనుభవిస్తాం. ఇక్కడ అనుభవించాము అంటే మనం ఇంకా సిద్ధమైపోయాం, పైకి వెళ్ళాక ఇంకో హాయిగా సుఖాలు అనుభవించడానికి మార్గం సుగమమైందని అర్థం చేసుకోవాలి.
అణీమాండవ్యవువాచ. అప్పుడు మాండవ్య మహర్షి, అణీమాండవ్య మహర్షి అంటున్నాడు, కస్మిన్ కాలే మయా తత్తు కృతం బ్రూహి యథాతథం. బ్రూహి అంటే ఆయన మహారాజా, ధర్మ మహారాజా, బ్రూహి చెప్పు, నాకు చెప్పు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పు, యథాతథం బ్రూహి. ఏమిటి అంటే, కస్మిన్ కాలే మయా తత్తు కృతం, కస్మిన్ కాలే, ఏ వయసులో, ఏ కాలంలో నేను ఈ పని చేశాను ఒక్కసారి వివరించు నాయన. ఏది నీ చిట్టది, నీ దగ్గర ఉంటుంది చిత్రగుప్తుడి చిట్ట. కస్మిన్ కాలే, ఏ వయసులో ఏ కాలంలో నేను ఆ పని చేశాను ఒక్కసారి నాకు చెప్పు. ఎందుకంటే నాకు ఊహ తెలిసి నేను ఎప్పుడు చేయలేదు ఆ పని, ఎప్పుడు చేశాను చెప్పన్నాడు. వెంటనే తేనోక్తం ధర్మరాజేన, ధర్మరాజు చెప్తున్నాడు, ధర్మరాజు ఏమని చెప్తున్నాడు ధర్మరాజు, బాలభావే త్వయా కృతం. నువ్వు బాలుడిగా ఉన్నప్పుడు చేసావయ్యా, బాలభావనలో ఉన్నప్పుడు చేసావు. బాలభావన అంటే వయసు, ఇంకా చెప్పాలంటే 10-12 ఏళ్ల వయసులో నువ్వు చేసావు అప్పటికి. అప్పటికి నీకు ఇంకా లోకజ్ఞానం తెలియదు. బాలభావేన త్వయా కృతం, చిన్నపిల్లవాడి చేష్టల ద్వారా నువ్వు ఆ పని చేసావు, కానీ ఈ శిక్ష విధించాను. అంటే అప్పటికి ధర్మరాజు యొక్క కాన్స్టిట్యూషన్ ఇంకా సెట్ అవ్వలేదని అర్థం అవుతుంది. ఇప్పుడు ఈయన సెట్ చేస్తున్నాడు, నేను చేస్తా చట్టం చూడని చెప్పి కనిపించి. అణిమాండవ్యం, ధర్ముడంతటి వాడి యొక్క చట్టాన్ని సవరించినటువంటి వాడు అణిమాండవ్యం. ధర్మరాజు యొక్క చట్టాన్ని సవరిస్తున్నాడు ఇక్కడ. బాలభావంలో నేను చేశానో నాకు ఇంత శిక్ష వేశావు కదా, చూడిక. బాలోహి ద్వాదశాద్వార్షాత్ జన్మతో యత్కరిష్యతి. నువ్వు బాలుడు అన్నావు, బాలుడు అనేటువంటి వాడికి అర్థం ఏంటంటే 12 సంవత్సరాల వరకు. ద్వాదశాద్వార్షాత్, వర్షము అంటే సంవత్సరం, 12 సంవత్సరాల వయసు వరకు వాడు జన్మించినప్పటి నుంచి 12 సంవత్సరాలు. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ కాదు, జన్మతో అన్నాడు అక్కడ. జన్మించిన మొదటి 12 సంవత్సరాల వయసు వరకు కూడా యత్ కరిష్యతి, ఏదైతే ఆ పిల్లవాడు చేస్తాడో, బాలభావంతో చేస్తాడో, న భవిష్యత్యధర్మో అత్ర, అది అధర్మం కిందకి రాదు. నా భవిష్యతి అధర్మ, అది అధర్మం కిందకి రానే రాదు. న భవిష్యత్యధర్మో న ప్రజ్ఞాస్యతి వై దిశః, న ప్రజ్ఞాస్యతి వై దిశః. ఎందుకంటే నువ్వే చెప్పావు బాలభావన అని. బాలుడైనటువంటి వాడికి అప్పటికే ధర్మాలు తెలుసుకునేటువంటి వయసు రాదు. ధర్మాలు, వేదాలు, వేదాంగాలు, ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునేటువంటి వయసు అప్పటికే రాదు. కాబట్టి, ఎందుకంటే తెలిసి చేస్తే తప్పు. ఆ తర్వాత 14 సంవత్సరాల తర్వాత నుంచి వాడు విద్యాపారంగతుడు అవుతాడు, నిష్ణాతుడు అవుతాడు. వేదాల్లో కొంత ప్రవేశం ఉంటుంది, అవి చదువుకుంటూ ఉంటారు, గురువులు చెప్తూ ఉంటారు. కాబట్టి అప్పటి నుంచి వాడు చేసినటువంటివి తెలిసి చేస్తే తప్పు. అందువల్ల నేను 12 ఏళ్లప్పుడు నేను చేసిన ఈ దోషాన్ని పట్టుకుని చిన్న తప్పుకి, అల్పే అపరాధేపి, చిన్న అపరాధానికి, నేను చేసిన చిన్న తప్పుకి, అల్పేపరాధేపి మహాన్ మమ దండస్త్వయా ధృతః, మహాదండాన్ని విధించావయ్యా నాకు. మహాన్ మమ దండ, మమ దండ, నాకు ఇచ్చినటువంటి శిక్ష మహాదండం, చాలా భయంకరమైన శిక్ష వేసేవాడు నాకు. చిన్నప్పుడు తెలియని వయసులో చేసిన చిన్న తప్పు. అలాంటప్పటికి ఇక మానవ మాత్రుడు ఎన్ని చేస్తూ ఉంటారు ఆ వయసులో, ఎన్ని తప్పులు చేస్తూ ఉంటారు. కానీ నాకు ఇంత పెద్ద శిక్ష వేశావు. కాబట్టి గరీయాన్ బ్రాహ్మణ వద సర్వభూతావధావపి, కనీసం ఈ పదం మహాభారతంలో 100 సార్లు వస్తుంది, 100 సార్లు. సర్వభూతావధావపి గరీయాన్ బ్రాహ్మణ వధ, మొత్తం సమస్తమైనటువంటి భూతములలో వాటిని వధించినటువంటి పాపం కంటే, అన్నిటికంటే మించినటువంటి పాపం బ్రాహ్మణ వధ వలన వస్తుందయ్యా. గరీయసి అంటే నిన్న, అన్నిటికంటే గొప్ప పాపం ఏంటంటే బ్రాహ్మణ వధ చేయటం అనేటువంటి, బ్రాహ్మణ ప్రాణ హాని చేయటం అనేటువంటిది చాలా గొప్ప అపరాధం. సర్వప్రాణ హాని కంటే కూడా గొప్పది ఏమిటంటే ఇగో బ్రాహ్మణ వధ అనేటువంటి. అలాంటిది నువ్వు, అలాంటి బ్రాహ్మణ వధ చేయడానికి నువ్వు సంకల్పించావు. ఆ రోజు నాకు అదే శిక్ష వేశాడు, రాజు అదే వేశాడు, సంహరించమని. కాబట్టి నువ్వు ఈ రోజు నేను శూద్రయోనావతో ధర్మ మనుష సంభవిష్యసి, ధర్ముడికి శాపం పెట్టాడు హనుమానుడు. ఏంటంటే మానుష సంభవిష్యసి, నువ్వు మానవ లోకంలో సంభవిష్యసి, భవిష్యసి అంటే జన్మిస్తావు, సంభవిష్యసి నువ్వు పుడతావు, మానవ లోకంలో నువ్వు జన్మిస్తావు. అది కూడా ఎలా, మహారాజుగానా, లేకపోతే బ్రహ్మాండమైనటువంటి వీరుడుగానా, లేకపోతే ఎట్లా అంటే శూద్రయోనావతో, శూద్రయోని యందు జన్మిస్తావు, సేవకురాలి యొక్క యోని యందు జన్మిస్తావు. శూద్రయోనావతో ధర్మ. మొన్న వసువులకి ఇలాగే శాపం ఇస్తే, వశిష్ఠ మహర్షి శాపం ఇస్తే వాళ్ళందరూ వచ్చి గంగాదేవి, అమ్మ మేము
మానవ గర్భంలో జన్మించలేము కాబట్టి అమ్మా నువ్వు తల్లిగా ఉండు మాకు అని చెప్పి వాళ్ళు శరణు వేడుకున్నారు. మానవ గర్భంలో జన్మించలేక. ఇలా ఎంతో మంది. కుమారస్వామి అంతే, ఆయన అలాగే. సనత్ కుమారుడు మొదలైనటువంటి వాళ్ళు అలా కుమారస్వామిగా జన్మించదలిసి ఆ విధంగా వేడుకుంటారు, మాకొద్దు ఈ మార్గం. ఇట్లా ఇక్కడ శూద్రయోనావతో ధర్మ, శూద్రయోనిగా మానవ గర్భములందు నువ్వు జన్మిస్తావు అని చెప్పి ధర్ముడికి శాపం పెట్టేశాడు అణిమాండవ్యుడు. అంతేకాకుండా ఇప్పటి నుంచి నేను ఒక మర్యాదని, లోక మర్యాదను నేను స్థాపిస్తున్నానయ్యా. మర్యాదాం స్థాపయాం యజ్జ లోకే కర్మఫలోదయాం. కర్మ ఫలాలు అనుసరించడం నువ్వు ఇప్పటిదాకా కొన్ని మర్యాదలు నువ్వు పాటిస్తూ వచ్చావు, కానీ ఈ రోజు నేను చేస్తున్నాను, నీ చట్టాన్ని మారుస్తున్నాను. కర్మ ఫలోదయం అన్నాడు ఇక్కడ. అంటే మనం చేసినటువంటి కర్మలు ఫలించి మనం పొందేటువంటి ఫలితాలలో చిన్న అడ్జస్ట్మెంట్, మార్పు. మర్యాదాం స్థాపయామి అద్య, అద్య అంటే నేటి నుంచి ఒక మర్యాద నేను స్థాపిస్తున్నానయ్యా. ఏమిటంటే ఆ చతుర్దశకాత్, ఆ చతుర్దశకాత్ న భవిష్యతి పాతకం. ఇది అణిమాండవ్యుడు చేస్తున్నటువంటి ధర్మశాసనం. ధర్మరాజు యొక్క పరిపాలనలో మార్పు చేసినటువంటి చిన్న చట్టం ఇది. ఆ చతుర్దశ, చతుర్దశ అంటే 14, ఆ అనే పదానికి అర్థం ఏంటంటే జన్మతః 14 సంవత్సరాలు అప్పటి వరకు అని అర్థం. ఆ అనే అక్షరం అలా దీర్ఘం తీసి పెట్టామంటే అప్పటి వరకు. ఆ సముద్రం అన్నారంటే సముద్రం వరకు అని అర్థం. ఆ సముద్ర పర్యంతం అని అర్థం. ఆ చతుర్దశకాద్వర్షాం న భవిష్యతి పాతకం. కాబట్టి చిన్న వయసులో, బాల్య వయసులో 14, మొదటి 14 సంవత్సరాలు ఎవరైనా తప్పు చేసినా కూడా అది పాతకం కిందకి రాదు, అది అధర్మం కిందకి, పాపకార్యం కిందకి రానే రాదు చిన్న వయసులో చేసి. కానీ తర్వాత చేసినవన్నీ వస్తాయి. పరతః కుర్వతామేవ దోష ఏవ భవిష్యతి. పరతః అంటే ఆ తర్వాత పైన చేసినటువంటివన్నీ కూడా దోష ఏవ భవిష్యతి, తప్పకుండా దోషం కిందకి వస్తాయి. పరతః కుర్వత, 14 సంవత్సరాల దగ్గర నుంచి మన పాప పుణ్యాల యొక్క చిట్ట ప్రారంభమవుతుంది. పుణ్యాల చిట్ట ఇంకా ముందే ప్రారంభమవుతుంది పుట్టినప్పటి నుంచి. ఇక్కడ అదొక చిన్న విషయం. పాపం గురించే మాట్లాడే, పుణ్యాల గురించి మాట్లాడ. నువ్వు పుణ్యకార్యం చిన్నప్పటి నుంచే చేయి. 5 ఏళ్ల వయసులో పుణ్యం చేసుకుని, తపస్సు చేసుకుని ధ్రువుడిలాగా, ప్రహ్లాదులాగా ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి మహానుభావులు ఉన్నారు. ఒక పాపం గురించి మాట్లాడుతున్నారు. తెలియక చేసినటువంటి దోషం 14 సంవత్సరాల వరకు, అది మాత్రం యమధర్మరాజు కౌంటింగ్ కిందకి రాదు. తర్వాత నుంచి అకౌంట్ స్టార్ట్ అవుతుంది. శ్రీ వైశంపాయన ఉవాచ ఏతేన త్వపరాధేన శాపాత్తస్య మహాత్మనః. వైశంపాయన వారు జనమేజయుడు చెప్తూ, ఏతేనతు అపరాధేన, ఈ ఒక్క అపరాధంతోనే ఆ మహర్షి యొక్క శాపంతో ధర్ముడు కాస్త ధర్మో విదుర రూపేణ శూద్రయో నావజాయత. ధర్ముడు కాస్త విదురుడి రూపంలో శూద్రయోని యందు, ఇక్కడ వ్యాస భగవానుడికి ఆ దాసి యందు జన్మించడం జరిగింది విదురుడు. ధర్మే చార్థే చ కుశలో. కానీ మహానుభావుడు ఎలా పుట్టాడు? ధర్మంలో, అర్థంలో నేర్పరి అయినటువంటి వాడు. కుశల అనే పదానికి అర్థం నేర్పరి, నిష్ణాతుడు. ధర్మే చ అర్థే చ కుశలో లోభ క్రోధ వివర్జిత. వివర్జిత అంటే విడిచిపెట్టినవాడు. ఆ విదురుడు పుట్టుకతోనే రెండింటిని విడిచిపెట్టేశాట. ఏమిటి అంటే లోభము, క్రోధము అనేటువంటి. జన్మలో ఆయనకి లోభం ఉండదు, జన్మలో ఆయనకి క్రోధం లేదు, కోపం లేదు. ఎంత మహానుభావుడు! అంతేకాకుండా దీర్ఘదర్శి సమపరః. దీర్ఘదర్శి, అత్యద్భుతమైనటువంటి రచనా ప్రణాళిక చేయగలిగినటువంటి వాడు, దీర్ఘాలోచన చేయగలిగినటువంటి వాడు, అత్యద్భుతమైనటువంటి ఆలోచన చేయగలిగిన వాడు. శమపరః, శమదమాదులను నిగ్రహించుకుని ఇంద్రియాలను జయించినటువంటి వాడు. శమపరః గురూణాం చ హితే రతః. కౌరవ వంశంలో వాళ్ళ హితాన్ని ఆకాంక్షించేటువంటి వాడు, ముఖ్యంగా పాండవులకి చాలా చాలా హితకారి అయినటువంటి వాడు. ధర్మం ఎటు పక్కన ఉంటుందో అటు పక్కన మాత్రం తప్పకుండా విదురుడు ఉంటాడు. ద్రోణాచార్యుడు ఉంటాడో లేదో తెలియదు, భీష్ముడు ఉంటాడో లేదో, కానీ ఈయన మాత్రం ఉంటాడు ధర్మం పక్కన. గురూణాం చ హితే రతః.